ఈనాటి దివ్య బలి పూజను సమర్పించేవారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మౌనికకి సేఫ్ డెలివరీ అయ్యేలాగున దీవించమని, జోసెఫ్ వంశీకి మంచి ఉద్యోగం ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సురేష్, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. జూడ్ ఆంటోనీ విజయ్లను దేవుడు దీవించాలని, ఆర్థిక పరిస్థితులు తొలగించి దేవుని యందు విశ్వాసం పెంపొందింపబడాలని మరియు విన్సెంట్ రాజ్, బాంబిన రాజ్ని దీవించి కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యాలను ప్రసాదింపచేయమని, జోయల్, రెబ్కలకు బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజీవ్ రాహుల్లకు మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని మరియు వారు చేయుచున్న పనులలో దేవుడు తోడుగా ఉండాలని మరియు త్వరలో PR రావాలని మరియు విజయకి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని ఆ దేవాది దేవుడు దీవించాలని వేడుకుంటూ పూజ సమర్పించేవారు రాయ విజయ, జార్జ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు స్నిగ్ధాకి వీసా స్లాట్ బుక్ అవ్వాలని, MS స్టడీస్ కోసం USAకి వెళ్లే కృపను దేవుడు ప్రసాదించాలని, హర్షకి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయాలని, త్వరలోనే కోలుకోవాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సుకన్య మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని కలిగింపచేయాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరూ చేస్తున్న ప్రతి బిజినెస్ లో తోడుగా ఉండాలని, ప్రతి పని యందు దేవుడు తోడ్పడాలని, కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానాలు ప్రసాదింపచేయాలని సాత్విక్, యాత్విక్లను దీవించి మరియు వారిని జ్ఞాన వరాలతో దీవించమని, వారికి మంచి చదువులను ప్రసాదింపచేయమని కొత్తపల్లి ప్రసాద్, శాంత సమర్పించు దివ్య బలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలె జేవియర్ రాజు, రాజీ సమర్పించు దివ్య బలి పూజ. ఫాదర్ భాగ్యరాజ్ గారిని దేవుడు దీవించాలని, డివైన్ వాయిస్ ఐసి ఛానల్ ను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్, మేఘన్లను దేవుడు దీవించాలని, విశ్వాసంలో బలపరచాలని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని అంతోని మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చెర్రీహనీలను దేవుడు దీవించాలని, బంగారు భవిష్యత్తు ప్రసాదించాలని, సిరిల్ జీవితంలో దేవుని చిత్తం జరగాలని మరియు తలంచిన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రిజిస్ట్రేషన్ కు కావలసిన పేపర్లు వచ్చేలాగున దేవుడు దీవించాలని, సుజాతకి మారు మనసును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట పూజ సమర్పించేవారు విజయరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు. ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. షుగర్ వ్యాధితో బాధపడుతున్న బొడ్డు సుగనాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని, ఇన్ఫెక్షన్ తొలగించమని, తమ్ముడు చెల్లి వివాహాలు త్వరలో ఘనంగా జరగాలని, కుటుంబంలో శాంతి, సమాధానాలు, సంతోషం దయచేయమని, దేవుని కాపుదల కుటుంబం మీద ఉంచమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని బొడ్డు సుభాష్, సంగీత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. శుభవేళ స్తోత్ర
శక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, యేసు రాజా నీకేనయ్యా, ఆత్మదేవా నీకేనయ్యా. మా రక్షకుడు అయిన దేవా, మాపై నీ దృష్టి నిలుపుము. నీవు అభిషేకించిన అతనిని కటాక్షింపుము. అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మందరినీ కూడా ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలి సమర్పించమని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను దీవించమని, అలాగే డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి మిమ్మందరినీ కూడా హేరాళంగా దీవించాలి అని ఈ దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రము చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చియుచితివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోను అన్నిటికంటేను అధికముగా నిన్ను ప్రేమించునట్లును మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందమును అనుభవించునట్లును నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు
పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనముల వరకు. ప్రభువు సాన్నిధ్యము నన్ను ఆవేశించెను. ఆయన ఆత్మ నన్ను కొనిపోయి ఎముకలతో నిండిన ఒక లోయ నడుమ దింపెను. ఆయన నన్ను ఆ లోయలో అటూ నిటూ త్రిప్పెను. దాని నిండా ఎండిన ఎముకలు కలవు. ఆయన, నరపుత్రుడా, ఈ అస్థికలు మరల జీవించగలవా అని నన్ను అడిగెను. నేను, ప్రభు, ఆ సంగతి నీకే తెలియను అంటిని. ఆయన నాతో, నీవు ఈ అస్థికలకు ప్రవచనము చెప్పుము. ఎండిన ఎముకలతో మీరు ప్రభు పలుకులు ఆలకింపుడని చెప్పుము. యావే ప్రభుడనైన నేను ఈ ఎముకలతో ఇట్లు చెప్పుచున్నాను. నేను మీలోనికి ఊపిరిని పంపుదును, మీరు మరలా జీవింతురు. నేను మీకు నరములను కండరములను ఒసగి మీపై చర్మమును పొదుగుదును. మీకు ఊపిరి నొసగి మీరు మరలా బ్రతుకున్నట్లు చేయుదును. అప్పుడు మీరు నేను ప్రభుడనని గ్రహింతురు. ఆయన ఆజ్ఞాపించినట్లే నేను ప్రవచించితిని. నేను ప్రవచించుచుండగా టపటప మనుధ్వని పుట్టెను. ఎముకలు ఒకదానితోనొకటి సంధించుకొనెను. నేను చూచుచుండగానే నరములు, కండరములు, చర్మము ఆ ఎముకలను కప్పెను. కానీ వానిలో ఇంకనూ ప్రాణము లేదయ్యెను. ప్రభువు నాతో, నరపుత్రుడా, నీవు ఊపిరికి ప్రవచనము చెప్పుము. ఊపిరితో ప్రవచనపూర్వకముగా ఇట్లు చెప్పుము. ప్రభువు వాక్యది. ఊపిరి, నీవు 4 దిక్కుల నుండి విచ్చేసి హతులైన వీరులు ప్రవేశించి వీరిని బ్రతికింపుము. ఆయన చెప్పినట్లే నేను ప్రవచించితిని. ఊపిరి ఆ దేహములోనికి ప్రవేశింపగా అవి బ్రతికి లేచి నిలుచుండెను. వారు మహాసైన్యమైరి. అంతటా ప్రభువు నాతో, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరికీ చిహ్నములుగా ఉన్నవి. వారు, మేము అస్థికముల వలె ఎండిపోయితిమి, మా ఆశ విఫలమైనది, మేము వృత్తులతో సమానమైతిమి అని పలుకుచున్నారు. కనుక నీవు ఇశ్రాయేలులకు ఇట్లు ప్రవచనము చెప్పుము. యావే ప్రభువిట్లు నుడువుచున్నాడు. నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరిచి మిమ్ము లేపుదును. మిమ్ము మరలా ఇజ్రాయేలు దేశమునకు తోడుకొని వత్తును. నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపినప్పుడు మీరు నేను ప్రభుడనని గ్రహింతురు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును. మీరు మీ దేశమున వసించినట్లు చేయుదును. అప్పుడు ప్రభుడనైన నేను మాట ఇచ్చి చెప్పినట్లే చేసి తినని గ్రహింతురు. ఇది ప్రభుడనైన నా వాక్కు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నన్ను
నడిపించు నా ప్రాణ యేసువా, నన్ను నడిపించు నా ప్రాణ యేసువా. జుంటె తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాక్కు. నడిపించు నా ప్రాణ యేసువా, నన్ను నడిపించు నా ప్రాణ యేసువా. జుంటి తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాక్కు. జుంటి తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 34వ వచనము నుండి 40వ వచనం వరకు. యేసు సద్దుకయ్యుల నోరు మూయించనని పరిచయులు విని వారు అచ్చటికి కూడు వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఆయనను పరీక్షింపవలెనని, బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు ఇట్టిదే. మోషే, ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములు అన్నీయు ఈ రెండాజ్ఞలపైనే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును కాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న మీ అందరినీ, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుంటూ ఉన్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని మీ అందరి ఉద్దేశాలను ఆ ప్రభు యొక్క తిరుహృదయానికి అంకితం చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక గొప్ప పునీతురాలు గురించి మనం ధ్యానం చేద్దాం. తల్లి తిరుసభ పునీత రోస్ లీమా గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. ఈమె క్రీస్తు శకం 1586వ సంవత్సరములో జన్మించి క్రీస్తు శకం 1617వ సంవత్సరములో మరణించినట్లుగా చరిత్ర తెలియచేస్తూ ఉంది. మరి ఎందుకు తల్లి తిరుసభ ఈమెను గొప్ప పునీతురాలుగా ఎన్నిక చేసి పరిగణించి మనందరి ముందు ఒక సాక్షిగా నిలబెట్టింది అంటే, ప్రియ సహోదరులారా, ఈమె చిన్ననాటి నుండే ఒక మంచి ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఈమె దేవుని యందు భయభక్తులతో పెరిగింది. దేవుని పట్ల దాహముతో పెరిగింది. చిన్న వయసులో 11 సంవత్సరాల వయసులోనే దేవునితో ఏకాంతముగా గడపాలి అని, దేవుని కొరకు జీవించాలి అని, ఈ లోక జీవితం అంతా కూడా వ్యర్థమైనటువంటి జీవితమే, జీవిస్తే ఒక కన్యకగా పవిత్రమైనటువంటి జీవితాన్ని ఆ దేవునికి తిరిగి బహుమానంగా ఇవ్వాలి అని ఎంతో దేవుని పట్ల దాహము కలిగినటువంటి స్త్రీగా మారిపోయింది ఈ లీమా అనే చిన్న వయసు కలిగినటువంటి బాలిక. ప్రియ సహోదరులారా, ఆమె ఎంత దాహము కలిగి ఉందంటే, ఇంటిని వదిలి ఇంటి వెనకాల ఉన్నటువంటి తోటలో తన సహోదరుని సహాయముతో ఆమె ఒక చిన్న గదిని ఏర్పాటు చేసుకుంది. సాధారణంగా మనందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి రూమ్స్ని ఏర్పాటు చేసుకుంటాం. రకరకాల లేటెస్ట్ టెక్నాలజీ కలిగినటువంటి పరుపులను ఏర్పాటు చేసుకుని అన్నీ అనుకూలంగా మనం దానిలో ఏర్పాటు చేసుకుని హాయిగా నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. రోజంతా పనిచేసి రాత్రి హాయిగా నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి పునీత రోస్ లీమా గారు తన తోటలో వెనకాల ఇటుకలతో చేసినటువంటి చిన్న గదిని ఏర్పాటు చేసుకుని రోజంతా కూడా పేదలకు సహాయం చేసి పేదల మధ్యలో ఉంటూ వారికి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ సాయంత్రం తిరిగి వచ్చి ఆమె ఆ చిన్న గదిలోనికి వెళ్ళి నిద్రపోయేది. ఆ చిన్న గదిలో ఆమె ఏర్పాటు చేసుకున్నటువంటి పరుపు ఏమిటి అంటే, పగిలిపోయినటువంటి గాజు ముక్కలను పేర్చుకొని ఆ గాజు ముక్కల మీద ఆమె పడుకుంటూ ఆ ప్రభు యొక్క శ్రమలలో ఆమె పాలు పంచుకుంటూ ఉండేది. నా ప్రభు ఇదిగో నా కోసం ఇంత కఠినమైనటువంటి వేదనను అనుభవించాడు, నేను కూడా ఆ ప్రభు యొక్క కష్టాల్లో పాలు పంచుకోవాలి అని ఆ చిన్న వయసులోనే ప్రియ సహోదరులారా ఆమె అలాంటి కఠినమైనటువంటి శిక్షను ఆమెకు విధించుకుంది. అది మాత్రమే కాదు ప్రియ సహోదరులారా, గంటలు తరబడి దివ్య సప్రసాదం ముందు మోకరించి ప్రార్థన చేసేది. పేదలతో సమయాన్ని గడిపేది, దేవునితో సమయాన్ని గడిపేది. ఈ లోక ఆశలన్నిటిని కూడా విడనాడి తన శరీరాన్ని ఆమె త్రుంచివేసుకుంటూ ఆ కోరికలన్నిటిని కూడా అణిచివేసుకుంటూ ప్రభు కోసం జీవించింది ఈ చిన్నారి బాలిక అయినటువంటి పునీత రోస్ లీమా గారు. ప్రియ సహోదరి సహోదరులారా, డొమినికన్ మఠంలోనే ఈమెను 3వ మఠకన్యగా మనం పరిగణిస్తూ ఉన్నాం. డొమినికన్ సభలో చేరి 3వ మఠకన్యగా మరణించినటువంటి వ్యక్తి పునీత రోస్ లీమా గారు. ఈమె యొక్క పవిత్రమైనటువంటి జీవితాన్ని బట్టి, దేవుని పట్ల ఈమెకున్నటువంటి దాహాన్ని బట్టి తల్లి తిరుసభ ఇలాంటి పునీతురాలు మనందరికీ సాక్షిగా నిలవాలి అని
ఈ పునీతురాలి యొక్క జీవిత సాక్ష్యం మనందరికీ ఆదర్శము కావాలి అని తల్లి తిరుసభ పునీత లీమా గారిని మనందరి ముందు ఒక సాక్షిగా నిలబెట్టి ఉన్నారు. ప్రియ సహోదరులారా, కుటుంబంలో ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదురైనా నీవు ఇంత ఉన్నతమైన కుటుంబంలో ఉన్నదానివి, నీకెందుకు ఈ కష్టాలు అని చెప్పి అనేకమైనటువంటి అపోహలు, అనేకమైనటువంటి కష్టమైనటువంటి పరిస్థితులు ఆ కుటుంబ సభ్యులు ఇస్తున్నప్పటికీ ఆమె మాత్రం దేవుని కోసం తన జీవితాన్ని ఒక కన్యకగా, ఒక పవిత్రురాలుగా మార్చుకొని ఆ కన్యత్వము చెడకుండా ఆ పవిత్రమైనటువంటి జీవితాన్ని దేవునికి అంకితం చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె జీవితం అంతా పేదలతో గడుపుతూ, పేదల కొరకు ప్రార్థిస్తూ, కష్టాల్లో బాధల్లో ఉన్న వారిని ఓదారుస్తూ, వారికి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ, వారికి చికిత్స చేస్తూ తన జీవితాన్ని పేదల మధ్యలో గడిపి ప్రభువును ఆరాధించుకుంది. దురదృష్టం ఏమిటంటే ఆమె 31వ ఏటలోనే మరణించి పరలోకానికి చేరుకుంది. అంత పవిత్రమైన ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించి పాపపు గాలి, పాపపు క్రియలు ఆమెకు సోకకుండానే పవిత్రంగానే ఆమె పరలోకానికి చేరుకుంది. దేవునికి ఒక బహుమానంగా ఆమె మారిపోయింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈమె లాటిన్ అమెరికాకు, ఫిలిప్పీన్ దేశానికి పాలక పునీతురాలుగా తల్లి తిరుసభ ఈమెను ప్రకటించింది. ఈమె జీవిత ఆదర్శం మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, మనము కూడా చిన్న వయసు నుండే ప్రభువును వెతకాలి, ప్రభు పట్ల దాహముతో జీవించాలి. మన బిడ్డలను కూడా చిన్ననాటి నుండే దేవాలయానికి నడిపించాలి, దైవ జ్ఞానాన్ని నూరిపోయాలి. ఈ లోక జ్ఞానము కంటే మిన్నగా దైవ జ్ఞానాన్ని నూరిపోసినట్లయితే మన బిడ్డలు కూడా ఒకరోజు పునీతులు కాగలరు. మన బిడ్డలు కూడా మరి ఈ లోకములోను పరలోకములోను ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహిస్తారు అని పునీత రోజ్ లీమా గారి యొక్క జీవిత సాక్ష్యం మనందరికీ తెలియచేస్తుంది. అలాంటి గొప్ప భాగ్యాన్ని మనందరికీ దయచేయమని, ఆమె ప్రార్థనా సహాయము మన బిడ్డలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణము మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 34వ వచనము నుండి 40వ వచనం వరకు మనం ధ్యానం చేసినట్లయితే, పరిచయులలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభు యొక్క బోధనలో తప్పు పట్టడానికి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. బోధకుడా, ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అని ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రభు చెప్తున్నాడు, నీ దేవుడైనటువంటి ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమింపవలయును. రెండవది, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు ప్రధానమైనటువంటి ఆజ్ఞలు. ప్రవక్తల బోధనలు కానీ, ధర్మశాస్త్ర బోధలు కానీ ఈ రెండు ఆజ్ఞల మీదనే ఆధారపడి ఉన్నవి. ఎవరు ఎన్ని విధాలుగా బోధలు చేసినా అందరి బోధనలు ఈ రెండు ఆజ్ఞల మీదనే ఇమిడి ఉన్నవి అని ఆ ధర్మశాస్త్ర బోధకుడికి ప్రభు చక్కని సమాధానాన్ని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, లవ్ ఆఫ్ గాడ్, లవ్ ఆఫ్ నైబర్. మనం దేవుని ప్రేమించకపోతే మనం అందరము కూడా దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ప్రభువునే ఆరాధించాలి, ప్రభువునే ప్రేమించాలి. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ఈ లోకములో నీకున్నటువంటి ఆస్తి కంటే, ఐశ్వర్యము కంటే, పేరు ప్రతిష్టల కంటే, నీ బలగము కంటే, నీ కుటుంబానికంటే, నీ బిడ్డల కంటే మొదటి స్థానము, శ్రేష్టమైన ఆరాధన ఆ ప్రభువుకు మాత్రమే చెల్లాలి. ఎందుకంటే ఆయనే మనల్ని సృష్టించాడు. ఆయన లేకపోతే మనం ఏమీ కూడా సాధించలేము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన కృప, ఆయన దీవెనలతోనే ఈరోజు ఈ ఉన్నతమైనటువంటి స్థాయిలో మనం చేరుకున్నాం.
నిజంగా ఆ దేవుని యొక్క నిజమైనటువంటి బిడ్డగా, సాక్షిగా మనమందరము మారాలి అంటే మొదటి ఆరాధన, శ్రేష్టమైనటువంటి ఆరాధన ఆ ప్రభువుకు మాత్రమే చెల్లాలి. ఇక రెండవది, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది మనందరికీ చాలా కష్టంతో కూడినటువంటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు. మనమందరం ప్రేమించుకుంటాం. మంచి ఇల్లు ఉండాలి, మంచి బంగారం ఉండాలి, ఆస్తులు ఐశ్వర్యాలు ఉండాలి, కడుపు నిండా భోజనం ఉండాలి, చక్కగా హాయిగా ఆనందంగా జీవించాలి అని చెప్పి మనం ఎన్నో విధాలుగా మనం ప్రయాసపడుతుంటాం. ఈ లోకములో ఉన్నటువంటి యాత్ర అంతా కూడా మనల్ని మనం సంతృప్తిపరచుకోవడానికి, మనల్ని మనం సుఖంగా ఉంచుకోవడానికి, మన బిడ్డలను మన కుటుంబంతో కలిసి హాయిగా ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. తప్పు ఏమీ లేదు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ ప్రభు మనందరికి ఇంకొక మార్గాన్ని కూడా చూపిస్తున్నాడు. నువ్వు ఈరోజు సుఖంగా ఉన్నావంటే, సంతోషంగా ఉన్నావంటే, ఈ ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చావంటే, ఈ స్థితిలో నీవు చేరుకున్నావంటే, మొదటిది దేవుని కృప, రెండవది నీ పొరుగువారి యొక్క సహాయ సహకారాలు. ఈ సహోదరుల మనం చూస్తూ ఉంటాం, పట్టణానికి ఏ మూల వెళ్ళినా చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, చాలా కట్టడలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచో కొంతమంది పేదవాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి గుడిసెలు వేసుకుని పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిస్తున్నారు, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టిస్తున్నారు. ఎంతో ఉన్నతంగా మనకి ఇష్టమైన విధంగా లగ్జరీ ఐటమ్స్తో ఒక మంచి కాంప్లెక్స్లను వాళ్ళు నిర్మిస్తున్నారు. మరి వాళ్ళ జీవితాన్ని కనుక పరీక్షిస్తే అంత మేడలు మిద్దెలు కట్టిన ఆ పేదవాడికి సరిగా ఉండటానికి కూడా ఇల్లు ఉండదు. కష్టపడి జీవితం అంతా కూడా కష్టపడి ఈ మండు టెండటల్లోనే రాళ్ళు ఎత్తి, రెప్పలు ఎత్తి, రాత్రనగా పగలనగా కూడా కష్టపడి 4 రూపాయలు పోగు చేసుకుని ఇంటికి పంపిస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు ప్రియ సహోదరులారా, వాళ్ళ పట్ల మనం కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాం. తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ పని చేపించుకొని వాళ్ళను ఒక బానిసల్లాగానో ఒక పురుగుల్లాగానో మనం పరిగణిస్తూ ఉంటాం. ప్రభు అంటున్నాడు, నీవు సంతోషంగా ఉండాలనుకుంటున్నావుగా, వాళ్ళకు కూడా అదే ఆశ ఉంది. నీవు కడుపు నిండా భోజనం చేయాలనుకుంటున్నావుగా, వాళ్ళకు కూడా అదే ఆశ ఉంది. నీవు హాయిగా నిద్రపోవాలనుకుంటున్నావుగా, వాళ్ళకు కూడా అదే ఆశ ఉంది. నీ పిల్లలు ఉన్నతమైన స్థాయిలో చదివించాలని ఆశపడుతున్నావుగా, వాళ్ళకు కూడా అదే ఆశ ఉంది. అందుకనే రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టాన్ని నీవు గుర్తించాలి. వాళ్ళకి అన్యాయం చేయకూడదు. సాధ్యమైనంత వరకు వారిని ఆదుకోవడానికి, వారికి సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేయి బిడ్డ. ఎందుకంటే నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాను అని దేవుడు మనందరినీ కూడా మరి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒకసారి గమనించుకుని జీవించు బిడ్డ అని దేవుడు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. మన కింద పని చేశారు కదా అంటే వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళని కాదు, వారికి ఎవరూ లేరని కాదు, వారికి ఏమీ లేదని కాదు. ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, 4 రూపాయలు సంపాదించుకుంటే బిడ్డలకు ఉపయోగపడతాయి కదా అనే ఒక మంచి భావనతో కష్టపడి చెమటోరుస్తూ ఉన్నారు. అలాంటి వారిని కూడా మనం ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో ఆదరించాలి. తగినంతగా మనం వారికి సహాయ సహకారాలు అందించినట్లయితే దేవుడు చెప్తున్నాడు, నా యొక్క ఆశీర్వాదము నీ మీద ఎల్లప్పుడూ కుమ్మరిస్తాను. ఈ నా దీనాత్మలలో ఏ ఒక్కరికి మీరు అవి చేసినా నాకు చేసిన వాళ్ళు అవుతారు అని ప్రభు తెలియచేస్తున్నాడు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయములో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన కళ్ళ ముందు కనిపించే పేదవాడిని, మన కళ్ళ ముందు కనిపించే అభాగ్యుడను, మనం కళ్ళ ముందు కనిపించే దీనుడను గనక మనం ప్రేమించకపోతే, గమనించకపోతే ఎక్కడో ఉన్నటువంటి దేవుని కూడా మనం ప్రార్థించలేము, ఎక్కడో ఉన్నటువంటి దేవుని కూడా మనం ఆరాధించలేము. కొన్నిసార్లు బహుశా దేవుడు ఆ పేదవాడి రూపంలో ప్రత్యక్షమవుతాడేమో, మన ఇల్లు కట్టే ఆ పేదవాడిగానే ప్రభు ప్రత్యక్షమవుతాడేమో. కాబట్టి వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి అని, వారిని కూడా వారి యొక్క ఆలోచనలు కూడా గౌరవించి తగినటువంటి వేతనాన్ని ఇచ్చి వారిని ప్రేమించాలి అని ఈరోజు ప్రభు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయవద్దు.
ఎవరిని కూడా తక్కువ చూపు చూడవద్దు. ఎవరితో ఏమి అవసరం వచ్చి పడుతుందో తెలియదు. ఎవరితో ఎలాంటి సహాయాన్ని మనం పొందుకుంటామో తెలియదు. కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎవరూ లేనప్పుడు, ఏ మార్గము లేనప్పుడు మన ఇంటి దగ్గర పనిచేసే పని మనిషే మన ప్రాణాలను నిలబెడుతూ ఉంటాడు. ఎంత కష్టమైనా తన ప్రాణాన్ని ధారపోసి అయినా ఆ పేదవాడు మన కోసం మన ప్రాణాలని నిలబెడుతూ శ్రమిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు బిడ్డ, నా దీవెనలు నీ మీద సమృద్ధిగా ఉంటాయని ప్రభు తెలియచేస్తున్నాడు. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం. ఈరోజు మా అందరి ముందు ఒక సాక్షిగా నిలబెట్టిన పునీత రోజ్ లీమా గారిని బట్టి మీకు స్తోత్రాలు. ఆమె పుణ్య జీవితము, పవిత్రమైన జీవితము, త్యాగపూరితమైనటువంటి జీవిత లక్షణాలను మా అందరిలో ప్రభువా అలవర్చమని ప్రార్థిస్తున్నాను. మా అందరిలో కురిపించమని ప్రార్థిస్తున్నాము. మేము కూడా మీ పట్ల దాహము కలిగే బిడ్డలుగా జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు సువిశేష పట్టణంలో తెలియచేస్తున్నట్లుగా మేము పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఆరాధించే యోగ్యతను, మమ్మల్ని మేము ప్రేమించుకున్నట్లే మా పొరుగు వారిని ప్రేమించే యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మా దీన ప్రార్థన ఆలకించండి దేవా. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభా, ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా మీ చల్లని దీవెనలతో దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, యవనస్తులను మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. ఈ లోకంలో అనేక చెడు వ్యసనాలు గురి అవుతున్నటువంటి యవనస్తులందరినీ కూడా పునీత రోజ్ లీమా గారి యొక్క ప్రార్థనా శక్తి ద్వారా బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మరి డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని అనేక ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించండి. మీ కృప మాకు కావాలి తండ్రి, మీ ఆశీర్వాదం మాకు కావాలి దేవా. ఇదిగో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న బిడ్డల్లో ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ ఇబ్బందులు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు ప్రభువా. ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రతి బిడ్డను మీ ఆత్మతో నింపి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. యవనస్తులను దీవించండి ప్రభా. విదేశాలకు ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాను. సంతానం లేనికుండా బాధపడుతున్న బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని, ఉద్యోగాలను దయచేయమని, వీసాలను శాంక్షన్ చేయమని, వివాహాలను ఘనంగా జరిపించమని, అన్ని విధాలుగా ప్రభా ఈ బిడ్డలకు తోడై ఈ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దివ్య పూజా బలులు మరొకసారి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని లైవ్ చాట్లు పంపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చరణాల సేవకై అంకితమయ్యా, అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకై అంకితమయ్యా, అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకై అంకితమయ్యా. మూడు బారిన నా జీవితం చిగురింప చేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం
ప్రభువా నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము ఈ సమర్పణ అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగునట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపగల ఈ మా బలి అర్పణమును దయతో అంగీకరింపుము. నీవు మాకు వసగిన దానములనే మేము మరలా నీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఆ దేవుడు మనందరినీ దీవించడానికి ఎక్కునటువంటి అప్పాన్ని, ద్రాక్ష రసాన్ని తన శరీర రక్తాలుగా మార్చడానికి మన మధ్యలోని వేతిస్తున్నటువంటి పవిత్రమైన సమయం. రెండు చేతులు జోడించి భక్తి విశ్వాసాలతో మీ ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు టయవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు
అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖములో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజాబలి సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారి ఉద్దేశాలను నెరవేర్చమని, ఈరోజు పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఇంటర్వ్యూలకు వెళుతున్నటువంటి ప్రతి బిడ్డను, విదేశాలకు ప్రయాణమై వెళుతున్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, దీనిలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియుగ మరియు మాతతోనూ, ఆమె భర్త యొగు పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము
నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ రెండు చేతులు పైకి లేపి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నిటిని కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. అందు లేచి నిలబడి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన మనందరి ఉద్దేశాలు నెరవేరాలని, మరి ముఖ్యంగా ఈనాడు దివ్య పూజా బలలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశాలు నెరవేరాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి. మాయందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనేందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పర్యటించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పర్యటించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పర్యటించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనకు తోడుగా ఉండే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధారోగ్యము దయచేయును గాక. ఆమేన్. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus.
పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును అని ప్రభువు పలుకుచున్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులు మగునట్లు మాపై కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరదేశులం ఈ భూమిలో ప్రార్థించుము మా మరియా. పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించుము మా మరియా. మేము పరదేశులం ఈ భూమిలో ప్రార్థించుము మా మరియా. పరదేశులం ఈ భూమిలో.
పరదేశులం